హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. సెప్టెంబర్ 12, సెప్టెంబర్ 13 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ఈరోజు ముఖ్యాంశాలు ఏంటి అంటే మనకి పాలిటీ ఉంది, స్పేస్ ఉంది, డిఫెన్స్ ఉన్నది. ఈ మూడు వెరీ ఫేమస్. దాంతోపాటు క్యాబినెట్ అనేది ఒక 5 రకాల స్కీమ్స్ని ఆమోదించింది. ఈ ఆమోదించిన స్కీమ్స్ నుంచి రానున్న గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 లోపల ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఫస్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ అని చెప్పేసి ఎన్నికల సంఘము అనేది 2 పర్సన్స్ని దివ్యాంగుల యొక్క నేషనల్ ఐకాన్స్గా నియామకం చేసింది. ఒకరెవరు అంటే శీతల్ దేవి. సో ఇంతకుముందు ఉండే మరొకసారి నియామకం చేయడం జరిగింది. సో సెకండ్ పర్సన్ ఎవరని చెప్పేసి చూస్తే రాకేష్ కుమార్. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఇటీవల పారాలింపిక్స్ లోపల శీతల్ దేవి, రాకేష్ కుమార్కి వచ్చిన పథకము ఏంటి, ఏ కేటగిరీలో వచ్చింది? ఇప్పుడు ఏంటి, ఎన్నికల సంఘం అనేది దివ్యాంగుల యొక్క నేషనల్ ఐకాన్స్గా శీతల్ దేవితో పాటు రాకేష్ కుమార్ని కూడా నియామకం చేయడం జరిగింది. సో సెకండ్ ఆర్టికల్ ఏంటి అంటే ఒక గ్రామ పంచాయతీ మనకి వార్తల్లో ఉంది, రతన్పూర్ అని చెప్పేసి. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది, భోపాల్ డిస్టిక్ అని చెప్పేసి. సో ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇవి కాగితము రహిత ఎన్నికలు. సో కంప్లీట్గా ఎలక్ట్రానిక్ మోడ్లో, అంటే వాళ్ళ వేలిముద్ర తీసుకోవడం కావచ్చు, లేదా ఓటింగ్ రికార్డ్ చేయడం కావచ్చు, లేదా ఈ పోలింగ్ ఏజెంట్స్కి 17C ఫామ్ ఇస్తాం మనం. సో అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మెథడ్లో చేయడం జరిగింది. సో ఫస్ట్ కాబట్టి దేశంలో రతన్పూర్ అని చెప్పేసి ఆ జేపీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి 2 పాలిటీ ఆర్టికల్స్ కిందకే వస్తాయి. ఇది స్థానిక సంస్థల్లో అప్డేట్ చేసుకోవాలి, ఇది ఎన్నికల సంఘం దగ్గర మనం అప్డేట్ చేసుకోవాలి. సో నేషనల్ ఐకాన్స్ మనకి ఫ్రీక్వెంట్లీగా నియామకం చేస్తుంది కాబట్టి ఎగ్జామ్లో వస్తుంది అండి. ఇవి 2 ఆర్టికల్స్ మనకి చిన్న ఆర్టికల్స్ అయినప్పటికీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పేస్ చూస్తే సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఒక సంస్థ 40 ఈఓస్లని పంపిస్తుంది అండి. సో దీన్ని కన్సర్టియం అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నైబ్స్. సో దాని పేరు గుర్తుపెట్టుకోవాలి, నైబ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మహారాష్ట్ర కంపెనీ. సో భారతదేశంలో తొలిసారిగా ఈ భూ పరిశీలన ఉపగ్రహాల కోసం అని చెప్పేసి కన్సర్టియంని ఏర్పాటు చేసింది. సమ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాటి పేర్లు అవసరం లేదు, మనకి 10కి పైగా ఉన్నాయి కాబట్టి. సో హెడ్ ఏంటి అంటే మనకి నైబ్ కాబట్టి నైబ్ సరిపోతుంది. ఏమంటున్నా అంటే భారతదేశంలో భూ పరిశీలన ఉపగ్రహాల కన్సర్టియంని వెరీ ఫస్ట్ టైం నైబ్ స్పేస్ ప్రైవేట్ వాళ్ళు మహారాష్ట్రలో ఏర్పాటు చేయడం జరిగింది. సో అయితే ఇది ప్రైవేట్ రంగంలో ఫస్ట్ది, అయితే కన్సర్టియం విషయంలో ఫస్ట్ది. అట్లా కాకుండా ఈ ఎర్త్ శాటిలైట్స్ విషయంలో మనకి ప్రైవేట్ రంగంలో ఫస్ట్ది అంటే ఈ నైబ్ రాదండి మనకు. సో గెలాక్సీ అని చెప్పేసి వస్తుంది. ఇది మనం డిస్కస్ చేసినాం ఓల్డ్ కరెంట్ అఫైర్స్, బట్ గుర్తుపెట్టుకోవాలి. సో గెలాక్సీ ఏంటి అంటే ఐఐటి మద్రాస్ యొక్క ఇంక్యుబేటర్, ప్రోత్సాహం అందించే సంస్థ ఇది. సో దృష్టి అని చెప్పేసి ఒక మిషన్ని కండక్ట్ చేస్తుంది, ఇంకా లాంచ్ చేయలేదు. సో దృష్టి మిషన్ అండి. ఇది భారతదేశంలో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి భూ పరిశీలన ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. గెలాక్సీ ఐ సంస్థ ఐఐటి మద్రాస్ యొక్క ఇంక్యుబేటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇదేంది మనకి కన్సార్టియం మీన్స్ సమ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కలిపి 40 ఈఓఎస్లను త్వరలో పంపిస్తారు అట. సో వెరీ ఫేమస్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిఫెన్స్ కింద మనకి ఈరోజు ఒక 3 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ది అంతగానం ఎగ్జామ్ దృష్టి అవసరం లేదు కానీ, సో వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని డిఆర్డిఓ ప్రయోగించింది. సో ఒడిశాలో ఉన్న చాందీపూర్లో ఉన్న అబ్దుల్ కలాం దీవుల నుంచి సో ప్రయోగించింది. ఇది ఇండియన్ నేవీ కోసం అని చెప్పేసి ఉపయోగిస్తారట. ఇట్ ఈస్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ నుంచి ఎయిర్ మిసైల్ కాబట్టి మనకి ఎయిర్ డిఫెన్స్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. స్వల్ప దూరంలో ఉన్న ఈ ఏరోప్లేన్స్ని లేదా డ్రోన్స్ని లేదా హెలికాప్టర్స్ని అటాక్ చేస్తుంది ఇది. సో వర్టికల్గా లాంచ్ చేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. సెకండ్ చూస్తే ఆల్ నజాహు అని చెప్పేసి మనకు ఒక ఎక్సైజ్ వార్తల్లో ఉంది. సో ఆల్ నజాహు ఇది 5వది అండి. ఇది 2 ఏళ్ళకు ఒకసారి కండక్ట్ చేస్తుంది. ఎవరెవరు అంటే ఇండియా ప్లస్ ఓమన్ 2 దేశాల మధ్య జరిగే ఎక్సైజు. ఇది ఆర్మీ ఎక్సైజ్ అండి. మొన్న ఈస్టర్న్ అని చెప్పేసి ఒక బ్రిడ్జి మనకి వార్తల్లో ఉంది, అదొక ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియా అండ్ ఓమన్ ఎయిర్ ఫోర్స్. సో ఈస్టర్న్ బ్రిడ్జి వేరు, ఇదే మాసంలో జరుగుతుంది. ఈస్టర్న్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఇండియా ప్లస్ ఓమన్ ఆర్మీ మధ్య
ఎయిర్ ఫోర్స్ మధ్య ఎక్సర్సైజ్ ఇది. అదే ఆల్ నజాహు ఏంటి అంటే ఇది ఇండియా ఓమన్ యొక్క ఆర్మీ మధ్య ఎక్సర్సైజు. ఇండియా ఓమన్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజు, ఇది ఈ ఆల్ నజాహు అనేది ఆర్మీ అని చెప్పేసి మనము గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే ఇంకోటి, సో ఓసియన్ 2024 అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఓసియన్ 2024. అచ్చా, ఇంకోటి ఈ ఆల్ నజాహు ఆర్మీ ఎక్సర్సైజు, ఈస్టర్న్ బ్రిడ్జ్ ఎయిర్ ఫోర్స్ని రెండింటిని కూడా ఓమన్ కండక్ట్ చేస్తుంది ఈసారి. ఆల్ నజాహు అనేది ద్వైవార్షిక విన్యాసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఓసియన్ 2024ని రష్యా నేవీ కండక్ట్ చేస్తుంది. ఇది ఈ డికేడ్ మొత్తంలోనే అతిపెద్ద నేవీ డ్రిల్గా రష్యా చెప్పడం జరిగింది. సో మొత్తం ఒకేసారి 5 సముద్రాల లోపల కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ చూస్తే మనకి మధ్యధర సముద్రం అని చెప్పేసి ఉన్నది, తర్వాత సెకండ్ది బాల్టిక్ అని చెప్పేసి ఉన్నది, థర్డ్ది కాస్పియన్ అని చెప్పేసి ఉన్నది, తర్వాత పసిఫిక్ ఉన్నది, నెక్స్ట్ ఆర్కిటిక్ అని చెప్పేసి ఉన్నది. సో 5 సముద్రాల్లో వెరీ ఫస్ట్ టైం ఒక దేశం కండక్ట్ చేస్తుంది ఒకేసారి. సో సైమల్టేనియస్గా జరుగుతుంది కాబట్టి ఇది అతిపెద్ద నావిక డ్రిల్ అని చెప్పేసి పిలుస్తాం. రష్యా కండక్ట్ చేస్తుంది. తర్వాత 31 FP ఏరో ఇంజన్ అండి. ఈ ఇంజన్ని మనకి HAL తయారు చేస్తుంది సుఖోయి 30 MKI కోసం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ లోపల ఎయిర్ క్రాఫ్ట్ లోపల సుఖోయి 30 MKI అనేది ఫస్ట్ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, తర్వాత HAL స్వదేశీయంగా రూపొందిస్తుంది. దానికోసం అని చెప్పేసి ఈ 31 FP ఏరో ఇంజన్ని HAL రూపొందిస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాలి. మరి తయారీ కేంద్రం ఎక్కడని చెప్పేసి చూస్తే బెంగళూరు కాదండి. HAL హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది, కానీ ఈ ఇంజన్ తయారీ కేంద్రం మనకి ఒడిషా లోపల కోరాపుట్ ప్రాంతం లోపల ఏర్పాటు చేస్తున్నారు. సో కోరాపుట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి డిఫెన్స్ కరెంట్ అఫైర్స్. ఒకసారి చూస్తే వర్టికల్ లాంచ్గా చేసే సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగించే ఒక షార్ట్ రేంజ్ మిసైల్ని DRDO ప్రయోగించి సక్సెస్ఫుల్గా ఇక్కడ ఒడిశాలో ఉన్న చాందిపూర్ దగ్గర నేవీ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఆల్ నజాహు విన్యాసం వార్తల్లో ఉంది. ఒమన్ కండక్ట్ చేస్తుంది. ఒమన్ ప్లస్ ఇండియా ఆర్మీ కలిపి పాల్గొంటున్నాయి. ఈ ద్వైవార్షిక విన్యాసం అండి. ఈస్టర్న్ బ్రిడ్జ్ ఒమన్ కండక్ట్ చేస్తుంది. ఇండియా ప్లస్ ఒమన్ మధ్య జరిగే ఒక వైమానిక విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. ఓసియన్ 2024 ఈ డికేడ్ మొత్తంలోనే రష్యా అతిపెద్ద నావిక విన్యాసాన్ని కండక్ట్ చేస్తుంది. ఎట్ ద టైంలో ఒకేసారి 5 seas లోపల కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చైనా హాజరవుతుంది, ఇండియా హాజరు కాలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే. సో పాలిటీలో 2 ఆర్టికల్స్ ఉన్నాయి మనకి ఈరోజు వార్తల్లో. అవి 2 కూడా వెరీ ఫేమస్. స్పేస్ ఆర్టికల్ వెరీ ఫేమస్. తర్వాత ఈ డిఫెన్స్లో ఉన్న 5 ఆర్టికల్స్ కూడా కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వస్తుంది క్యాబినెట్ అనేది ఏమి ఆమోదించింది. సో ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకేసారి 5 పథకాలు కాబట్టి సో బడ్జెట్లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఈ స్కీమ్స్ ఉన్నాయండి. ఈ స్కీమ్స్ మరొకసారి మనకి రానున్న 1-2 months టైంలో వార్తల్లో వస్తాయి. క్యాబినెట్ ఆమోదించింది కదా, సో మినిస్టర్ దాన్ని అమలు చేస్తుంది కదా. అమలు చేసే క్రమంలో మన PM మోడీ గారు లేదా ఆ మినిస్ట్రీ ఒక దగ్గర లాంచ్ చేస్తారు. ఆ ప్రదేశం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో కాబట్టి ఎగ్జామ్ దృష్ట్యా మనకి ఈ 5 పథకాలు అయితే వెరీ వెరీ ఫేమస్ అండి. సో మనం ఫస్ట్ చూస్తే PME డ్రైవ్ అండి. దీని ఉద్దేశం చెప్తా, గణాంకాలు నోట్స్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి, గణాంకాలు కూడా వస్తాయి. PME డ్రైవ్ ఇది ముఖ్యంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ ఉద్దేశించబడింది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం అని చెప్పేసి ప్రోత్సాహం అందిస్తుంది. ఇంతకుముందు మనకి ఫేమ్ అని చెప్పేసి ఉండే, ఈ ఫేమ్ స్కీమ్ ప్లేస్లో ఇది రీప్లేస్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫేమ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫేమ్ ప్లేస్లో PME డ్రైవ్ అని చెప్పేసి వచ్చింది. సో ఫస్ట్ స్కీమ్ ఏంటి? PME డ్రైవ్. ఉద్దేశం ఏంటి అంటే సో ఎలక్ట్రిక్ మొబిలిటీ యొక్క ప్రోత్సాహం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 ఏళ్లలో మనకి సుమారుగా 10,900 కోట్లు ఖర్చు పెడతారు ఈ PME డ్రైవ్ కోసం అని చెప్పేసి. మరి ఇందులో ఏమున్నాయని చెప్పేసి చూస్తే సో ఫస్ట్ సబ్సిడీ అని చెప్పేసి ఉన్నది. సో సబ్సిడీస్ అందిస్తుంది. వేటికి అంటే సో ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి అందిస్తుంది, ఎలక్ట్రిక్ 3 వీలర్స్కి అందిస్తుంది. నోటికి ఏది వస్తే అది కాదు, పర్టికులర్గా మనం అదే గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. తర్వాత బస్సు కూడా ఉన్నదండి. నెక్స్ట్ ట్రక్స్ కూడా ఉన్నాయి. సో వీటికి మాత్రం మనకి సబ్సిడీస్ అందిస్తుంది. మరి ఎంత అందిస్తా అని చెప్పేసి చూస్తే నువ్వు 2 వీలర్ కొనుక్కుంటే గిట్లా ఫస్ట్ ఇయర్లో
ఇది 2 ఏళ్ళు కదా. సో ఫస్ట్ ఇయర్లో 5,000 అందిస్తుంది ఫర్ 1 కిలోవాట్కి. గరిష్టంగా మాత్రం 1 ఇయర్లో 10,000కు మించదండి. సెకండ్ ఇయర్లో నువ్వు కొనుక్కుంటే గిట్ట సో ఇది 2,500 ఫర్ కిలోవాట్కి. గరిష్టంగా నీకు ఇచ్చేది 5,000 మాత్రం ఇస్తారు. సో ఫస్ట్ ఇయర్లో 5,000 కిలోవాట్కి ఇస్తే గరిష్టంగా 10,000 ఇస్తారు. సెకండ్ ఇయర్లో మనకి తగ్గించారు, 2,500 ఫర్ కిలోవాట్ అయితే గరిష్టంగా ఇచ్చే అమౌంట్ 5,000 అండి. నెక్స్ట్ మరి ఎన్ని ఇస్తారు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అంటే సుమారుగా మనకి 24.79 lakhs అండి. ఐ మీన్ 25 lakhs అని చెప్పేసి మనం రౌండ్ ఫిగర్ తీసుకోవచ్చు, పెద్దగా 20,000 తక్కువ కాబట్టి 25 lakhs ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి సబ్సిడీ అయితే అందిస్తారు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ చూస్తే 3.16 లక్షలు ఉన్నాయి. బస్సులు చూస్తే 14,068 అని చెప్పేసి ఉన్నాయి. ఈ ట్రక్స్ మనకి గణాంకాలు ఏమీ లేవు, బట్ మనకి ఈ ట్రక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వీటికైతే సబ్సిడీస్ ఇస్తారండి. సబ్సిడీ పొందాలంటే నీకు ఈ వోచర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో నువ్వు కొన్నట్టుగా ఫోటో తీయాలి, ఆ ఓనర్స్ కూడా మనకి కంపెనీ వాళ్ళు కూడా ఇన్ఫ్యాక్ట్ ఏదో స్కాన్ చేయాలంట, మొత్తం మీద ఒక ప్రక్రియ ఉన్నది. సో దానికి మొత్తం మీద సింగిల్ నేమ్ ఏంటి అంటే ఈ వోచర్ కలిగి ఉండాలంట. అదొక మనకు ఫేమ్తో కంపేర్ చేస్తే ఇందులో కొత్తగా వచ్చిందండి. నెక్స్ట్ ఫేమ్తో కంపేర్ చేస్తే ఇందులో కొత్తగా వచ్చింది ఇంకోటి, సో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారట. ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఇండియా మొత్తం కాదు, కొన్ని స్టేషన్స్ని ఐడెంటిఫై చేస్తారు, అందులో మాత్రం అయితే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. దాంతోపాటు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఏజెన్సీస్, ఆర్టీసీ లాంటివి, సో వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ బస్సులను కొనుక్కునేలా ప్రోత్సాహం అందిస్తారట. సో దీనికోసం అని చెప్పేసి అంటే ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ లెక్క వాళ్ళు ఈ బస్సు కొనుగోలు చేసేలా ప్రోత్సాహం అందిస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీనికోసం అని చెప్పేసి వీళ్ళు ఎలా కొనుక్కోవాలి, మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కొనుక్కోవాలి అంటే ఒక సంస్థ మనకు ఉన్నది, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అండి. సో కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్, CESL అని చెప్పేసి ఇది విద్యుత్ శాఖ కింద పనిచేస్తుంది. CESL ద్వారా మాత్రమే వాళ్ళు కొనుగోలు చేయాలి, ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయాలంటే గిట్ట. సో మొత్తం మీద మనకి ఈ 3 పథకాలు గుర్తుపెట్టుకోవాలి. PME-డ్రైవ్ కింద నోడల్ ఏజెన్సీగా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ పనిచేస్తుంది, పర్యావరణ శాఖ కాదు. ఎలక్ట్రానిక్ బస్సులు అనగానే మనం అటువైపు వెళ్ళిపోతాము. సో ఫేమ్ కూడా మనకి హెవీ ఇండస్ట్రీ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. వెరీ ఫేమస్ స్కీమ్ అండి ఇది. మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1.0 2.0 రాసుకున్నాం కదా, ఆ ప్రశ్న వచ్చింది ఫేమ్ అనే స్కీము ఏ మినిస్ట్రీ కింద అని చెప్పేసి, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ అని చెప్పేసి పిలుస్తాం, భారీ పరిశ్రమల శాఖ అని చెప్పేసి వస్తుంది. PME-డ్రైవ్లో మనకి సబ్సిడీ ఉన్నది, ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, CESL ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ కూడా ఈ బస్సు కొనుగోలు చేయవచ్చు. రెండవది స్పెషల్లీ ఈ బస్ కోసమే, ఈ బస్ వేరు కొనుగోలు కోసం అని చెప్పేసి ప్రోత్సాహం అందిస్తుంది. PME-డ్రైవ్లో మనకి 2 రకాలు ఉన్నాయి, ప్రైవేట్ పర్సన్స్ సబ్సిడీ, గవర్నమెంట్ సంస్థలు CESL ద్వారా. మరొక ఈ బస్ అని చెప్పేసి కొనుగోలు పథకాన్ని స్పెషల్గా ఇవ్వడం జరిగింది. ఇది 38,000 ఈ బస్సులు అండి. ఇది స్పెషల్గా ఈ బస్సు స్కీమే. సో ఇది మనం బస్సు కొనుగోలు కోసం అని చెప్పేసి ప్రోత్సాహం అందిస్తుంది. కొనుగోలు తర్వాత సుమారుగా 12 ఏళ్ల పాటు నిర్వహణ కోసం అని చెప్పేసి కూడా, సర్వీసింగ్ కోసం అని చెప్పేసి కూడా ఇది ప్రోత్సాహం అందిస్తుంది. సో ఫస్ట్లో ఈ బస్ కొనుగోలు ఉంది కదా, ఇక్కడ ఈ బస్ స్కీమ్ లోపల ఈ బస్ సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం స్కీమ్ పూర్తి పేరు 38,000 బస్సులను కొనుగోలు చేస్తుంది. దాంతోపాటు 12 ఏళ్ల పాటు ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇస్తుందట. సో ఇది సుమారుగా మనకు ఈ స్కీమ్ అనేది 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. అంటే 2024-25 నుంచి 28-29 వరకు అమల్లో ఉంటుంది. సో 5 ఏళ్ల పాటు కొనుగొన్న వాటికి ఆ కొనుగోలు డేట్ నుంచి 12 ఏళ్ల పాటు నీకు నిర్వహణ ఖర్చులు అయితే ఇస్తుంది అట. ఎంతని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయలేదు, మొత్తం మీద ఇస్తారని చెప్పేసి బాగానే ఇస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈజర్ కన్ఫ్యూజ్ కావద్దు. ఏమంటున్నా అంటే కొనుగోలు చేసినాక 12 ఏళ్ల పాటు స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేది 5 ఏళ్ళు, నువ్వు ఎప్పుడు కొనుగోలు చేస్తే అప్పటి నుంచి 12 ఏళ్ల పాటు స్కీమ్ అయితే అమల్లో ఉంటుంది. సో ఇవి 2 పథకాలు కూడా మనకి ఎలక్ట్రిక్ వెహికల్ గురించే చెప్తుందండి. నెక్స్ట్ మరొక 2 పథకాలు జాగ్రఫీ కిందకి మనం తీసుకున్నాము. అట్లా ఎందుకంటే సో ఇది జాగ్రఫీ లోపల మనకి అధ్యయనం చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది, మర్చిపోమండి. అందులో మిషన్ మౌసమ్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది 3వ స్కీము ఆమోదించింది. సో మిషన్ మౌసమ్ అని చెప్పేసి ఉన్నది. ఇది ఎందుకోసం అంటే సేమ్ ఇది కూడా మనకి 2 ఏళ్ల పాటు పనిచేస్తుంది, 2,000 కోట్లు ఖర్చు పెట్టారు.
సో ఈ స్కీమ్స్ కోసం అని చెప్పేసి గణాంకాలు అవసరమా, కోట్లు అవసరం ఉంటుంది. వై? బికాస్ మనకి ప్రశ్న వస్తే గిట్ట 1 2 3 4 అట్లా ఆప్షన్స్ వస్తున్నాయి కాబట్టి వెరీ ఫేమస్ నూతన పథకాలు కాబట్టి వీటి మీద బాగా ఫోకస్ చేయాలి. ఇంకా చాలా స్కీమ్స్ వస్తాయి ఇదే క్లాస్లో మనకి. సో 2 ఏళ్ళు 2000 కోట్లు అని చెప్పిస్తున్నది. ఇందులో ఏముంటుందంటే వాతావరణం మనకి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయిగా, ముందస్తు అంచనా కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ మనము బాగా తీసుకుంటున్నాము. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఇది నోడల్ ఏజెన్సీ కింద 3 సంస్థలు ఉన్నాయండి. ఒకటేమో IMD, సో భారత వాతావరణ సంస్థ. దీంతోపాటు ఇంకో 2 సంస్థలు చూస్తే మనకు IITM అని చెప్పిస్తున్నది, సో ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాపికల్. నెక్స్ట్ చూస్తే ఇంకోటి NCMRWF అని చెప్పిస్తున్నది. సో 3 సంస్థలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇవేమో ఇంప్లిమెంట్ ఏజెన్సీ. ఈ స్కీమ్ని ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. NCMRWF అంటే నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది జాగ్రఫీ కింద వచ్చే పథకము. 4వ స్కీమ్ ఏంటంటే మనకి సో హైడ్రో పవర్ ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అండి. ఎవరైతే 25 మెగావాట్స్ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నదో ప్రైవేట్ రంగం అయినప్పటికీ వాటికి ప్రోత్సాహం అందిస్తుంది. అదే హైడ్రో పవర్ ఎలక్ట్రిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ 25 మెగావాట్స్ కంటే ఎక్కువ ఉన్న వాటికే ప్రోత్సాహం అందిస్తుంది. అది ప్రైవేట్ కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు. ఇది కూడా మనకి 8 ఏళ్ల పాటు స్కీమ్ పనిచేస్తుందండి. 2024-25 నుంచి 31-32 వరకు 8 ఏళ్ల పాటు సుమారుగా దీనికి 12,461 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. HPA కోసం అని చెప్పేసి వేటికి ఇంప్లిమెంట్ చేస్తాం, 25 మెగావాట్స్ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులకు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాం. గవర్నమెంట్ కావచ్చు లేదా ప్రైవేట్ కావచ్చు. నెక్స్ట్ 5th చూస్తే మనకు మధ్యలో మనకు కొన్ని వేరే వచ్చినాయండి, ఒకసారి చూద్దాం. గాంధీ దర్శన్ అండి, ఇది ఆర్ట్ కల్చర్ కిందకి వస్తుంది. గాంధీ సో మనకు ఈ స్వదేశీ ఉద్యమ టైం లోపల ఏ రైలు ప్రయాణం చేసిండో ఆ రైలు ప్రయాణాలకు గుర్తులుగా ఒక భోగి అనేది మన మినిస్ట్రీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరు ఇదండి. నెక్స్ట్ చూస్తే జూలై 6th సో జూలై 6th UNO యొక్క జనరల్ అసెంబ్లీ రూరల్ డెవలప్మెంట్ డేగా ప్రకటించింది. సో రూరల్ డెవలప్మెంట్ డే అని చెప్పేసి ఉన్నది. దీన్ని బంగ్లాదేశ్ ప్రతిపాదించింది. ఇండియా అనేది తీర్మానానికి ఆమోదం చెప్పింది. జూలై 6 అని చెప్పేసి గుర్తుపెట్టారు కంపల్సరీ, ఎగ్జామ్లో వస్తుంది అది. ఇప్పుడు మరొక స్కీమ్ మనకు 5వ చూస్తే సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అండి. అంటే గ్రామీణ ప్రాంతం లోపల రోడ్ల డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ స్కీమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫేజ్ నెంబర్ 4 అని చెప్పేసి అమల్లో ఉన్నది. ఈ ఫేజ్ 4 లోపల మొత్తం మీద 25,000 గ్రామాల లోపల 25,000 గ్రామాల లోపల సుమారుగా 62,000 కిలోమీటర్స్ రోడ్లను నిర్మిస్తారట. 62,500 అండి, 25,000 గ్రామాలు. అయితే ఏ గ్రామాలకు ఇస్తున్నారంటే మనకు ప్రయారిటీ. సో ఫస్ట్ చూస్తే ప్లెయిన్ ఏరియా లోపల 500+ జనాభా ఉండాలి. ఒకవేళ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు అయినా లేదా హిల్ స్టేట్స్ అయినా అంటే ఉత్తరాఖండ్ లాంటి కొండ ప్రాంతాలు అయినా లేకుంటే షెడ్యూల్ నెంబర్ 5th ఉన్న కూడా 10 రాష్ట్రాలు కావచ్చు, లేదా ఆస్పిరేషనల్ డిస్టిక్ అంటే ఏంటి, ఇవి వెనుకబడ్డ డిస్టిక్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఈ ప్రాంతంలో ఉంటే గిట్ట జనాభా 250+ ఉండాలి. సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. వామపక్షం లేదా కమ్యూనిజం ఎక్కువ ఉన్న ప్రాంతం లోపల 100+, సో 100+ ఉంటే గిట్ట సరిపోతుంది. ఈ మనం కంపల్సరీ ఈ అర్హత గుర్తుపెట్టుకోవాలి. స్కీమ్ ఉన్నప్పుడు వేటికి వర్తింపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్లెయిన్ ఏరియాలో 500+ అయితే ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు, షెడ్యూల్ నెంబర్ 5లో ఉన్న 10 రాష్ట్రాలు అండ్ వెనుకబడ్డ డిస్టిక్ ఇవి అన్నిటికి కూడా 250+ ఉన్నది. ఈ వామపక్ష ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎఫెక్ట్ అయినాయో ఆ ప్రాంతం లోపల మనకి సో బస్తర్ లాంటి ప్రాంతం లోపల 100+ ఉంటే సరిపోతుందండి. ఇది మరొక స్కీమ్ మనకి వార్తల్లో అయితే ఉన్నది. సో ఈ స్కీమ్ మనకి 2024-25 నుంచి 28-29 కాబట్టి 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఎన్ని కోట్లు అంటే సుమారుగా 70,125 కోట్లు అండి. ఇది మనకు 5వ స్కీమ్ అండి. సో ప్రతి స్కీమ్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. క్యాబినెట్ ఆమోదాలు కాబట్టి ఇవన్నీ కొత్త స్కీమ్స్ అండి.
సో మనం వీటి మీద ఫోకస్ చేయము, ఎంతసేపు ఆ పాతవి ఉంటాయి కదా, సో వాటి మీద ఫోకస్ చేస్తాం. ప్రశ్న ఇక్కడనే వస్తుంది. అవి అవసరమే, అవి ఎవి అవసరం అంటే సో 5 ఏళ్ళ మైలు రాళ్ళు అని చెప్పేసి 10 ఏళ్ళు అని చెప్పేసి ఏవైతే అయినాయో అవి ఫేమస్ అవుతుంది. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. సో దీన్ని విస్తరించింది. ఇంతకుముందు మనకు కుటుంబానికి 5 lakhs కవరేజ్ ఇచ్చేసి, అంటే పూర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో రూరల్ అండ్ అర్బన్ లోపల ఇచ్చేది, అంటే ఆదాయం ప్రాతిపదికన ఇచ్చేది అన్నట్టు. ఇప్పుడు ఆదాయం అవసరం లేకుండా 70 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఇట సో వాళ్లకు ఇది వర్తింపజేస్తున్నాము. వాళ్ళు ఎంత డబ్బున్నా కూడా 70 ఏళ్ళు కలిగి ఉంటే వాళ్ళకి ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఇంప్లిమెంట్ చేస్తామట. సో ఆదాయం పరిమితి లేకుండా 70 ఏళ్ళు అని చెప్పేసి అందరికీ వర్తింపజేస్తున్నాం మనం, అది గుర్తుపెట్టుకోవాలి. దీని ద్వారా ఎంతమంది అంటే లబ్ధి సుమారుగా 4.5 కోట్ల కుటుంబాల్లో 6 కోట్ల వృద్ధులకి లబ్ధి అని చెప్పేసి చెప్పొచ్చు. సో 5 లక్షలు వాళ్ళకైతే 1 yearలో క్లెయిమ్ చేసుకోవచ్చు ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు. నెక్స్ట్ ఈ సైబర్ నిషేధం కోసం అని చెప్పి సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కదా, వాటి కోసం అని చెప్పేసి ఒక 3 కార్యక్రమాలని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ప్రకటించింది. సో 3 మనం గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా ఉంది, జస్ట్ పేరులో మనకు ఆన్సర్ వస్తుందండి. ఫస్ట్ ఏమున్నదంటే సెంట్రల్ సస్పెక్ట్ రిజిస్టర్, అంటే ఏముంటుంది, సైబర్ క్రైమ్ ఫ్రీక్వెంట్లీ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నమోదు కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది సైబర్ కమాండోస్, అంటే ఈ పోలీస్ లోపలనే స్పెషల్ ట్రైనింగ్ కలిగి ఉంటారు వాళ్ళు, సైబర్ కమాండోస్ అని చెప్పేసి. మూడవది సమన్వయ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ అండి. సమన్వయం అంటే మనకి సో వివిధ ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్ కోసం అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ పనిచేస్తుంది. సో మనకి ఏముంది, ఫస్ట్ది రిజిస్టర్ అని చెప్పేసి ఉన్నది, కమాండో అని చెప్పి సెకండ్ ఉన్నది, థర్డ్ వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ అవార్డ్స్ అండి, పెద్దగా అవార్డు ఏం లేదు. సింగపూర్ లిటరేచర్ అవార్డు అని చెప్పేసి ప్రశాంతి రామ్కి వచ్చింది, మన ఇండియా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. పుస్తకం పేరు 9 యార్డ్ షారీస్. సో 9 యార్డ్ షారీస్, 9 గజాల షారీస్ అని చెప్పేసి పిలుస్తాం తెలుగులో. నెక్స్ట్ కమిటీలు అండి, వెరీ వెరీ ఫేమస్ కమిటీ మనకి వార్తల్లో ఉంది, స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్. ఎకనామిక్ కింద కూడా వస్తుంది. సో స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ని సో రద్దు చేయడం జరిగింది. ఇది 2023లో ఏర్పాటు చేస్తారు. వాస్తవంగా మనకి ఏంటి అంటే ఈ గణాంకాల విషయంలో 2005లో రంగరాజన్ కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఏమంటున్నా, 2005లో రంగరాజన్ కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి గణాంకాల కోసమని నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. అయితే 2023లో ఏమైంది అంటే ఎవరు, ఈ ప్రణబ్ సేన్. సో గుర్తుపెట్టుకోవాలి, ప్రణబ్ సేన్ నాయకత్వం లోపల 23 లోపల ప్రణబ్ సేన్ నాయకత్వం లోపల ఈ స్టాటిస్టికల్ కమిషన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు మన డౌట్ ఏమొస్తుంది అంటే మరి ఎన్ఎస్సి ఉందా లేదని చెప్పేసి. సో అది లేదని చెప్పేసి చెప్పుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఈ ఎస్సీఎస్ని రద్దు చేసినాం కాబట్టి తిరిగి ఎన్ఎస్సి వచ్చింది. ప్రజెంట్ ఈ గణాంకాల కోసం అని చెప్పేసి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అయితే మనకు కొనసాగుతుంది. సో ఎస్సీఎస్ రద్దు అయినప్పటికీ మనకి ఆ ప్రణబ్ సేన్ అని చెప్పేసి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరో కమిటీ వార్తల్లో ఉంది, అది రేణు స్వరూప్ కమిటీ. ఇది పిఐబి న్యూస్ అండి, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో మనకి పాండమిక్ టైంలో ఎలా ప్రిపేర్ కావాలని చెప్పేసి నీతి ఆయోగ్ ఆధ్వర్యం లోపల ఏర్పడ్డ ఆరోగ్య నిపుణుల బృందమే ఈ రేణు స్వరూప్ అండి. సో రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి రేణు స్వరూప్ కమిటీ అంటే, సో మొత్తం రిపోర్ట్ పేరు చూస్తే ఫ్యూచర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని చెప్పేసి రిపోర్ట్ పేరుతో ఇవ్వడం జరిగింది. సో అంశాలు ఏంటి అంటే మనకి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ యాక్ట్ని సిఫార్సు చేసింది ఈ రేణు స్వరూప్ కమిటీ. సింపుల్ చెప్పాలంటే మనకు కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎలా సిద్ధం కావాలని చెప్పేసి సో ఆ టైంలో నియామకం చేసిన కమిటీ రేణు స్వరూప్ కమిటీ. సో రిపోర్ట్ పేరు ఏంటంటే మనకి సో ఈ పాండమిక్ టైంలో మనం ఎలా ప్రిపేర్ కావాలని చెప్పేసి ఆ రిపోర్ట్ పేరు. సో మరి సిఫార్సు ఏంటంటే మనకు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఏర్పాటు చేయమని సిఫార్సు చేయడం జరిగింది. వీళ్ళు ఇంకా దీని గురించి ఏం ఏర్పాటు చేయలేదు. సో ఇవి 2 కమిటీలు ఫేమస్ అండి. ప్రణబ్ సేన్ కమిటీ గుర్తుపెట్టుకోవాలి, రద్దు అనేది, రేణు స్వరూప్ కూడా గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ చూస్తే మనకు సమ్మిట్స్ వార్తల్లో ఉన్నాయి. మనం డిస్కస్ చేసినాము సివిల్ ఏవియేషన్ మీద. భారత్ మండపం లోపల ఆసియా పసిఫిక్ సమ్మిట్ని ఇండియా హోస్ట్ చేస్తుంది కదా. అయితే ఈ ఆసియా పసిఫిక్ దేశాల యొక్క అధ్యక్షుడిగా మన రామ్మోహన్ నాయుడు ఎన్నికైండు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రామ్మోహన్ నాయుడు ఎన్నికైండు, గుర్తుపెట్టుకోవాలి. ఆసియా పసిఫిక్ దేశాల సివిల్ ఏవియేషన్ అధ్యక్షుడిగా మన మంత్రి కాబట్టి రామ్మోహన్ నాయుడిని, ముఖ్యంగా ఏపీ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏపీ వ్యక్తి కాబట్టి. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇంకో మనకు కమిటీ వార్తల్లో ఉంది, సమ్మిట్ వార్తల్లో ఉంది. బట్ ఇప్పుడు కాదు, ఇది అక్టోబర్లో జరుగుతుందట. ఇప్పుడే మన పేపర్లో వచ్చింది. దాని పేరు వరల్డ్ సేఫ్టీ ఆపరేషన్ కాన్ఫరెన్స్. సో వరల్డ్ సేఫ్టీ ఆపరేషన్ కాన్ఫరెన్స్ అని చెప్పేటి ఇది మరాకేచ్లో జరుగుతుంది. సో మరాకేచ్ మీన్స్ మొరాకాలో ఉన్నది. సో మొరాకా దేశంలో ఉన్న మరాకేచ్ అని చెప్పేసి ఉన్నది. ఇది మీరు ఆన్సర్ చేయండి. వెరీ ఫేమస్ మరాకేచ్ ఒప్పందం అని చెప్పేసి దేన్ని పిలుస్తాం? అది ఎకనామీలో వస్తుంది మనకి. వెరీ వెరీ ఫేమస్ ఒప్పందం అది. సో ఇప్పుడు ఏంటిది? వరల్డ్ సేఫ్టీ ఆపరేషన్స్ కాన్ఫరెన్స్ అనేది సివిల్ ఏవియేషన్ మీద జరిగే మీటింగ్ ఇది. ఈసారి మరాకేష్ హోస్ట్ చేస్తుంది. థీమ్ ఏంటని చెప్పేసి చూస్తే ఇన్నోవేషన్ అండ్ సేఫ్టీ. సో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ సేఫ్టీ అని చెప్పేసి, ఈ ఎయిర్ అంటే మనకు విమాన ప్రయాణం లోపల సేఫ్టీ కోసం అని చెప్పేసి నవకల్పనలు రావాలని థీమ్ తీసుకోవడం జరిగింది. సో థీమ్ మనకు ఎగ్జాక్ట్ ఏముంది అంటే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ సేఫ్ అండ్ ఎఫిషియెంట్ ఆపరేషన్స్ ఇన్ ఎయిర్పోర్ట్. ఇది మొత్తం థీమ్ అండి. సింపుల్ చెప్పాలంటే ఈ ఎయిర్ ప్రయాణం లోపల సేఫ్టీ కోసం అని చెప్పేసి నవకల్పనలు ఆహ్వానం చేయడం సమ్మిట్ యొక్క థీము. అక్టోబర్ మాసం లోపల ఉంటుంది. బట్ వన్ ఆఫ్ ది ఫేమస్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తెలంగాణ చూస్తే మనకు ఒక 5-6 ఉన్నాయండి. సో ఇద్దరు మనకి స్పోర్ట్స్ పర్సన్స్ వార్తల్లో ఉన్నారు. ఒకరేమో అథ్లెట్ వినోద్, తెలంగాణ వ్యక్తి. ఇతను సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సిల్వర్ వచ్చిందండి. చెన్నై హోస్ట్ చేసింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వృతి అని చెప్పేసి స్విమ్మర్ వార్తల్లో ఉన్నది. ఈమెకు 77వ జాతీయ సీనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ లోపల గోల్డ్ ప్లస్ సిల్వర్ రావడం జరిగింది. ఇద్దరు మన తెలంగాణ వాళ్ళు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 17ని తెలంగాణ ప్రభుత్వము ప్రజాపాలన దినంగా జరుపుతుంది. సెంట్రల్ ప్రభుత్వం ఏమో మనకు విమోచనం అని చెప్పేసి జరుపుతుంది. సో రెండు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇది మీరు ఆన్సర్ చేయండి. లాస్ట్ ఇయర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన కేసీఆర్ సాబు ఏమని జరిపిండు? సో ఆయన స్పెషల్ మళ్ళీ చెప్పండి అది ఆన్సర్ ఏంటని చెప్పేసి. నెక్స్ట్ మొన్న ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా. ఆ తీర్పు అధ్యయనం కోసం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం లోపల మన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇంకొకటి తెలంగాణ మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి ఒకటి మనకు పాలసీ వార్తల్లో ఉన్నదండి. తెలంగాణ మాస్టర్ ప్లాన్ ఇది 2050 లక్ష్యంగా పనిచేస్తుంది. అర్బన్ తెలంగాణ లక్ష్యం అండి. ఇందులో రెండు మనకి ప్రాస్పెక్టు ఉన్నాయి, రెండు అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటేమో బ్లూ గ్రీన్ ప్రాజెక్టు. బ్లూ నేను చెప్పేది తెలంగాణ మాస్టర్ ప్లాన్ 2050 లక్ష్యం ఏంటి అంటే అర్బన్ తెలంగాణ. ఉన్న అంశాలు ఏంటి మనకంటే బ్లూ గ్రీన్ ప్రాజెక్టు. బ్లూ మీన్స్ మనకి వాటర్ అంటే ఈ మూసీ రివర్ కానీ వాటి విషయంలో మంచిగా చేయాలని చెప్పేసి బ్లూ. గ్రీన్ మీన్స్ మనకి చెట్లు పెంచాలని చెప్పేసి పట్టణ ప్రాంతం లోపల నీటి వనరులు పునరుద్ధరణ చేయాలి, చెట్లు కూడా పెంచాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. సెకండ్ చూస్తే మనకు గ్రీనరీ లేదా గ్రీన్ మొబిలిటీ అండి, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రోత్సాహం అని చెప్పేసి. ఇవి ఎందుకోసం అంటే అడవులు కాపాడుకోవాలి, పర్యావరణ కాలుష్యం ఉండద్దని చెప్పేసి మొత్తం లక్ష్యము ఈ పట్టణ ప్రాంతం లోపల. అదే తెలంగాణ మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని 16వ ఆర్థిక సంఘము ప్రత్యేకించి మెచ్చుకున్నది మీటింగ్ లోపల. రెండు అంశాలు ఏంటి మనకు బ్లూ గ్రీన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి, అంటే పట్టణ ప్రాంతాలు డెవలప్మెంట్ చేసే క్రమం లోపల ఈ బ్లూ ఏవైతే ఉంటాయో అంటే నీటి వనరులను మనము నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి. గ్రీన్ అంటే అడవులు కూడా మనం అలాంటి అవసరం అని చెప్పేసి అడవులు లాంటి పట్టణంలో కట్టం కానీ పచ్చదనాన్ని డెవలప్మెంట్ చేసి యాక్టివిటీ చేపడతారు కావచ్చు. సెకండ్ది గ్రీన్ మొబిలిటీ అంటే మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కిందకే వస్తుంది అన్నట్టు. కాలుష్యం వద్దు అని చెప్పేసి. ఇది మన కరెంట్ అఫైర్స్ అండి. మీరు బాగా ఫోకస్ చేయండి కంపల్సరీ. ఈ క్యాబినెట్ ఆమోదించిన ఒక 6 పథకాలు ఉన్నాయి కదా, 6 పథకాల మీద ఫోకస్ చేయండి. ప్రశ్న ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దీని నుంచి మనము. డిఫెన్స్ కరెంట్ అఫైర్స్లో ఇండియా ఒమన్ మధ్య ఎయిర్ ఫోర్స్ ఉన్నది, ఆర్మీ ఉంది, రెండు కూడా ఒమన్ కండక్ట్ చేస్తుంది. C-24 అని చెప్పేసి రష్యా కండక్ట్ చేస్తుంది. నేషనల్ ఐకాన్స్ దివ్యాంగుల కోసం చెప్పేసి రాకేష్ కుమార్, శీతల్ అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు.
రతనపురం అని చెప్పేసి ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాగిత రహిత ఎన్నికలు అని చెప్పేసి కండక్ట్ చేసింది. అవి మనకి వార్తల్లో ఉన్నటువంటి అంశాలు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ మనకి మళ్ళీ సండే ఈవినింగ్ అయితే ఉంటుందండి, లేదా సండే ఆఫ్టర్నూన్ కల్లా, శనివారం ఆదివారం కలిపి చేద్దాం. సో డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ని నోట్స్ అప్లోడ్ చేసిన కదా, సో ఆ నోట్స్లో మీకు అంతకంటే ముందు ఒక నోట్స్ రాసిండ్రు, క్లాస్ రూమ్ నోట్స్, అది అంటే మన వీడియో చూసుకుంటూ రాసిన నోట్స్ కావచ్చు. అయితే ఆ నోట్స్లో మనకి క్లాస్ రూమ్లో చెప్పిన అంశాలు అన్నీ ఉన్నాయండి. అంటే నేను కొన్ని ఎక్స్ట్రా చెప్పి ఉంటా క్లాస్ రూమ్లలో, లేకుంటే ఆ టేబుల్స్ ఫార్మాట్లో ఉన్నది. మీకు ఏది అవసరం ఉంటే అది తీసుకోండి. సో డిఫెన్స్లో అది తీసుకున్న ఒకటే, ఇది తీసుకున్న ఒకటే. నెక్స్ట్ స్పేస్ కరెంట్ అఫైర్స్ మనము నెక్స్ట్ వీక్లో ప్లాన్ చేస్తున్నాము. డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ ఇంకొంచెం ఏది మనకు సెప్టెంబర్లో వచ్చిన అప్డేట్స్ని కూడా మీరు రాసుకోండి కంపల్సరీ. ఇది ఈ డిఫెన్స్లో మనకు కొన్ని వచ్చినాయి అప్డేట్స్, దాంట్లో రాసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు నోట్స్ అయితే మెరుగ్గా అవుతుంది. సెప్టెంబర్ మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ అడగొద్దు. సెప్టెంబర్ ఈ ఆగస్ట్ వరకు మనం డిస్కస్ చేసినాం కదా, సో దాంట్లోనే సెప్టెంబర్ డిఫెన్స్ని యాడ్ చేసుకోండి. మంత్ అయిపోయినాక వెంటనే యాడ్ చేసుకుంటే మీకు బర్డెన్ పడదు. సో మళ్ళీ మనం గ్రూప్ 2 కంటే ముందు చేస్తాం. ఇప్పుడు నవంబర్ 15 నుంచి స్టార్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.